కాగు రిపోర్ట్ చూడ్రి, కేసీఆర్ కథ మొత్తం బయటకు వస్తుంది. మిగులు నుంచి లోటుకు తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కాగు నివేదిక సమర్పించింది. 2020-21తో పోలిస్తే 2021-22లో తగ్గిన రెవెన్యూ, ద్రవ్య లోటు. 2021-22 ఆర్థిక ఈ బడ్జెట్ కూడా వచ్చిన బాధ ఏంటంటే ఈ ద్రవ్య లోటు, మూలధనము, మిగులు, రెవెన్యూ, రాబడి ఇవి జనానికి అర్థమయ్యే పదాలు. ఈ టెర్మినాలజీ అర్థం కాదు. ఈ అర్థం కాని పదాలతో రూపొందించబడ్డ బడ్జెట్ ఇదో పెద్ద పంచాయతీ ఉంటుంది. కేసీఆర్ ఒక్క ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి జిఎస్డిపిలో 27.40% అప్పులు చేసి పెట్టిండు. వేజ్ అండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ల ద్వారా 259 రోజులకు గట్టెక్కారు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏం దొరికేనా? పైసలు లేకపోతే అప్పటి మనం షెయిబాదాలు తీసుకొచ్చి నడిపే కథ. ఒక ఏడాదిలో 259 రోజులు అట్లనే షెయిబాదాల మీద నడిపించుకొచ్చాడు. తెలంగాణ రాష్ట్రం 2018-19 వరకు రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉంది. కానీ ఆ తర్వాత క్రమంగా రెవెన్యూ లోటు నమోదైంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9,335 కోట్ల రెవెన్యూ లోటు, 46,639 కోట్ల ద్రవ్య లోటు ఏర్పడింది. మిగులు నుంచి లోటుకు వెళ్ళినా అంతకుముందు ఏడాదితో పోలిస్తే రెవెన్యూ, ద్రవ్య లోటు పరిమాణం కాస్త తగ్గింది. 2021లో రెవెన్యూ లోటు 22,298 కోట్లు కాగా ద్రవ్య లోటు 49,038 కోట్లుగా ఉంది. 2021-22లో నమోదైన రెవెన్యూ లోటు జిఎస్డిపిలో 0.81% కాగా ద్రవ్య లోటు 4.06%గా నమోదైంది. గ్రాంట్లు గమ్మతేందంటే చూడ్రి, హౌసింగ్ కు కేసీఆర్ హౌసింగ్ ఇండ్ల నిర్మాణం కోసం అన్నాడు. ఎంత? 7,222 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాని చెప్పిండు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 252 కోట్లు. 97% తేడా. ఇవి కేసీఆర్ కేటాయింపులు, ఖర్చులు. పరిశ్రమల కోసం 1,686 కోట్లు ఖర్చు చేసినామని చెప్పిండు. కేటాయించిండు. ఖర్చు పెట్టింది 286 కోట్లు. తేడా ఎంత? 83%. పౌర సరఫరాల కోసం 1,584 కోట్ల రూపాయలు కేటాయిస్తే 548 కోట్లు ఖర్చు పెట్టిండు. తేడా ఎంత? 65%. పురపాలక శాఖకు 8,617 కోట్లు కేటాయిస్తున్నామని చెప్తే 3,461 కోట్లు కేటాయించిండు. 60% తేడా. కొండంత రాగం తీసి గతంలో కేసీఆర్ కల్వకుంట్ల పాట పాడిండు అన్నట్టు. అది కొండంత రాగం తీసి కల్వకుంట్ల పాట పాడిండు కేసీఆర్. మాయాజాలం, హరీష్ రావు మాయాజాలం బడ్జెట్లు ఇవి. వాస్తవ బడ్జెట్ ను చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు. ఇవాళ చెట్లకు, పుట్టలకు, గుట్టలకు, ఔటర్ రింగ్ రోడ్డుకు, ఊర్ల పొంటి గ్రామ గడ్డ భూములకు కూడా రైతు బంధు ఎందుకు ఇవ్వాలి, కట్ చేస్తామని చెప్తే వాళ్ళు జీర్ణించుకోపోతున్నారు. మేమేమో పెత్తందారులకు దోషి పెడితే ఇప్పుడే వీళ్ళు రైతులకు ఇస్తా అంటున్నారు, వీళ్ళు ఒరిజినల్ రైతులకే ఇస్తా అంటున్నారు. మరి మా పరిస్థితి ఏందని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళు భయపడుతున్నారు. భూస్వాములకు వస్తలేదని వాళ్ళ బాధ. రైతు బంధు భూస్వాములకు ఇయ్యరట, చెట్లకు, గుట్టలకు, కంకర మిషన్లకు ఇయ్యరట అని చెప్పి బాధపడుతున్నాడు హరీష్ రావు గారు. 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళకి రాదంట అని బాధపడు. ఆయన బాధ అంతా ఒక గది. మళ్ళీ హరీష్ రావు సిగ్గుపడు నువ్వు నిజంగా. ఎందుకనంటే కాదు, దీని గురించి నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుతున్నాడు హరీష్ రావు. నువ్వు మాట్లాడతావు. 6,777 కోట్లను తప్పుగా చూపించింది. తెలంగాణ మిగులు రాష్ట్రం కాదు, లోటు రాష్ట్రమే. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ మిగులు మన తాన ఖర్చు పెట్టంగా 6,778 కోట్లు మిగులుంటాయని చెప్పారు. కానీ ఇది తప్పని భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక బహిర్గతం చేసింది. కోట్ల రెవెన్యూ మిగులు మాత్రమే నమోదు చేయగా దాన్ని 6,878 కోట్లుగా చూపించింది. అంటే రాష్ట్రంలో 5,392 కోట్ల రెవెన్యూ లోటు ఉంది. ఉదయపద్దులో 3,750 కోట్లను గ్రాంట్కు బదులు ఈక్విటీగా చూపించింది. హైదరాబాద్ లో మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డు అప్పుగా తీసుకున్న 1,500 కోట్లు రాబడిలో జమ చేసింది. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ హడ్కో నుంచి అప్పుగా తెచ్చుకున్న 1,000 కోట్లు ప్రభుత్వ ఖాతాలో రెవెన్యూ రాబడిగా రాసుకుంది. దొంగ లెక్కలు రాసుకుంది. ఇది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తయారు చేసి ఓరి సన్నాసి కేసీఆర్ నువ్వు చేసింది ఈ తప్పులు రా అని చెప్పి బయటపెట్టింది. ద్రవ్య లోటు ఆందోళన కారణం కొరబడిన ముందస్తు ప్రణాళిక ఏం లేదు కేసీఆర్ది. ఉతే చందులాల్ దర్బార్ లెక్క. ఏ నోటికొస్తే సప్లా నిధులపై నిర్లక్ష్యం. ఎస్టీ సప్లా నిధులు 60%, ఎస్టీ సప్లా నిధులు 58% వినియోగించకుండా చట్టాన్ని నిర్లక్ష్యం చేసిండు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, ఐటీడీఏ జిల్లాలో మౌలిక సదుపాయాలు, ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు సౌకర్యాల కల్పనకు రాష్ట్రంలో 5 మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధికి కేటాయించిన నిధులు ఖర్చే చేయలేదట కేసీఆర్. గతంలో రైతులకు వడ్డీ లేని పంట రుణాలను నిర్దేశించి 256 కోట్లు మాత్రమే ఖర్చు చేయలేదు.
28,087 వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలో 19,873 కోట్ల మొత్తం నిల్వ ఉంది. పీడీ ఖాతాలో భారీ మొత్తాల నుంచి రుణాలపై 7.40% వడ్డీ చెల్లిస్తున్న తీరు ప్రభుత్వ నగదు నిర్వహణ ఆర్థిక నిర్వహణ సరిగా లేదని స్పష్టం చేస్తుందని కాగ్ అభిప్రాయపడింది. ఇక అప్పులతో ముప్పు. ప్రభుత్వం చేస్తున్న అప్పుల్లో 34.74% పాత అప్పులు తీర్చేందుకే వినియోగిస్తుందని కాగ్ వెల్లడించింది. అంటే 1,000 రూపాయలు అప్పు తెస్తే అలా 1,000 రూపాయలు అప్పు తెస్తే 340 రూపాయలు ఖాళీ ఆ అప్పులకు గడితందుకే. మళ్ళా అప్పు తెచ్చేది అప్పులు గడితందుకు. 2020-22 సంవత్సరాల మధ్య 14,896 కోట్లు, 2022-24 మధ్య 22,280 కోట్ల అప్పును ప్రభుత్వం తీర్చాల్సి ఉంది. ఈ అప్పును తీర్చేందుకు ప్రభుత్వం మరిన్ని అప్పులు చేయాల్సి వస్తుందని అంచనా వేసింది. అప్పులు కేసీఆర్ చేసిన అప్పులు తీర్చేందుకే అప్పులు తేవాల్సిన పరిస్థితి వచ్చింది. 2017 మార్చి 31 నాటికి ఉన్న రాష్ట్ర అప్పులు పరిశీలిస్తే వచ్చే ఏడేళ్లలో 49% రుణాలు అంటే 56,388 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉంది. అంటే వచ్చే ఏడేళ్లలో 49% రుణాలు తీర్చాలి. 2015-16లో పన్నుల రాబడిలో 7.1% రుణాలు తిరిగి చెల్లించగా 2016-17లో 32.16% పెరిగింది. 14వ ఆర్థిక సంఘం ప్రామాణిక రేటు ప్రకారం రెవెన్యూ రాబడుల్లో వడ్డీ చెల్లింపులు 8.22% ఉండాలి. కానీ ఇవి 10.40% పెరిగాయి అని కాగ్ గుర్తించింది. టౌన్ ప్లానింగ్ లో భారీగా అవినీతి. జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో 75,387 ఇళ్లను తనిఖీ చేసిన కాగు 30,864 ఇళ్ల నిర్మాణంలో అతిక్రమణలు గుర్తించింది. వీటిలో 10,400 అక్రమ నిర్మాణాలు. ఆస్తి పన్ను మదింపులో 708 కట్టడాలను పరిశీలించగా 5.24 కోట్ల మేర ఆస్తి పన్ను తక్కువగా మదింపు చేసినట్టు కాగు చెప్పింది. వాణిజ్య పన్నుల శాఖలో 1100 కోట్ల అవకతవకలు, ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు, ఆరోగ్యానికి అనారోగ్యం. 2012-13 నుంచి 2016-17 వరకు రికార్డులను పరిశీలించిన కాగా అన్ని అంశాల్లోనూ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. 2005 ఏప్రిల్లో మొదలైన ఎన్ఆర్హెచ్ఎం పథకం కింద సంతాన సాఫల్యత, పిల్లల ఆరోగ్యం, గర్భిణీల ఆరోగ్య పరిరక్షణ, నవజాత శిశువుల రక్షణ ఇట్లా ఏది చూసుకున్నా ఇగో కేసీఆర్ అందుబాటులో ఉన్న మొత్తం ఖర్చు కానీ మొత్తం పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలు కూడా ఖర్చు పెట్టలే మన గత సన్నాసి కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలు కూడా ఇగో ఇవే అవి లెక్కలు. అత్యవసర మందుల పంపిణీ ఖర్చు కూడా చేయలే. ఇగో అత్యవసర మందుల కోసం కొనుర్రా పేదోళ్ళకి నీరు అంటే 2015-16లో 23 కోట్లు ఇస్తే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిండు. 2016-17లో 20 కోట్లు ఇస్తే 9 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇగో ఇది కేసీఆర్ కథ. ఇగో ప్రభుత్వానికి సంబంధించిన ప్రసవాలు వాటి లెక్కలు, అడ్డగోలుగా విద్యుత్ కొనుగోలు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కేంద్ర రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్లు విధించిన పరిమితికి మించిన ధరతోటి విద్యుత్ కొనుగోలు చేసిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ మండిపడింది. 2012-17 మధ్య స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలుతో ఏకంగా 5,820 కోట్లు అధిక వ్యయం చేసింది. 5,820 కోట్లు ఎక్కువ పెట్టుకున్నాడట కేసీఆర్. 2 రూపాయలు అంటే 6 రూపాయలు పెట్టుకున్నాడట. కేంద్ర విద్యుత్ సంస్థ మార్గదర్శకాల ప్రకారం 5 స్టార్ రేటింగ్ కలిగిన 3 ఫేజ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లతో విద్యుత్ సరఫరా చేయాలి. కానీ టీఎస్ఎస్పీ డీసీఎల్ 3 స్టార్ రేటింగ్ గల ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేసి వినియోగిస్తోంది. అధిక నాణ్యత గల ట్రాన్స్ఫార్మర్లను వినియోగిస్తే ఒక్కో ట్రాన్స్ఫార్మర్ ధర 701 నుంచి 20,586 యూనిట్ల వరకు విద్యుత్ పొదుపు జరిగేది. దీంతో 25 ఏళ్లలో 2,220 కోట్లు ఆదా అయ్యేటి అవి చేయలే. ఇది కేసీఆర్ దయ. భాగవతం చదువుకుంటూ పోతే కేసీఆర్ భాగవతం. టీఎస్ ఐపాస్ లక్ష్యం నెరవేరలే. మిషన్ కాకతీయలో లోపాలు గుర్తించింది. ఇక చూడు, మిషన్ కాకతీయ అమల్లో లోపాలు ఉన్నాయని తొలి 2 దశల్లో ప్రాధాన్యత లేని చెరువులను కూడా చేపట్టారని కాగా ఆక్షేపించింది. ప్రాధాన్య చెరువుల జాబితాలో మినీ ట్యాంక్ బండ్లు లేకున్నా వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం 66 కోట్లు ఖర్చు చేసింది. గతంలో కమ్యూనిటీ బేస్డ్ ట్యాంక్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం కింద 186 చెరువులు, ట్రిపుల్ కింద మరో 116 చెరువులు చేపట్టగా వాటినే తిరిగి మిషన్ కాకతీయలో చేసినాటినే మళ్ళీ రిపోర్ట్ చేసి పైసలు కొట్టేసిరట. నిబంధనలు ఉల్లంఘించిన టీఎస్ఐఐసి 75% ప్రభుత్వ స్కూళ్లలో కనీస వసతులు లేవు. ఇక కేసీఆర్ హయాంలో ఇగో కాగు రిపోర్ట్లు ఇవన్నీ. ఇక అంశం ప్రతి టీచర్కు తరగతి లేనివి ఇక 23% లేవు. ర్యాంపులు లేనివి 75%, మరుగుదొడ్లు లేనివి 4, 1,261 స్కూళ్ళలో తనిఖీ చేస్తే వంట పాత్రలు లేనివి 32% కదా. ఇగో వంట పాత్రలు లేనివి 12,768 స్కూళ్ళలో వంట పాత్రలు లేవట. మరుగుదొడ్లు లేవు 1,200 స్కూళ్లలో. ప్రహరీ గోడలు లేని 11,000 స్కూళ్ళు. గ్రంథాలయాలు లేనివి 887 స్కూళ్ళు.
ప్రతి టీచర్కు తరగతి లేనివి 6,643 స్కూళ్ళల్లో లేవట. ఇగో ఇవి ఏటా డ్రాప్ అవుట్ సంగతి ఇగో ఇట్లా పెరిగిపోతా ఉంది. ఏటా 1వ తరగతిలో చేరిన 8వ తరగతి వచ్చేటప్పటికి డ్రాప్ అవుట్ ఇగో ఇట్లా అయిపోతా ఉన్నారు ఎస్సీ ఎస్టీలు. యూజీసీ నిధులు ఖర్చు చేయలేదు. ఈ రకంగా కేసీఆర్ అనేటోడు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతికిచ్చి ఇక మేము అద్భుతం చేసి ఇచ్చినాం అంటాడు. చేసింది పెంట. హరీష్ రావు నీకేమైనా సిగ్గు అనిపిస్తుందా? ఇంకా మినిమం ఇన్ని లెక్కలు చెప్పినా మీరు చేసిన పెంట. కాదు సిగ్గు కదా ఇప్పుడు నిరుద్యోగ వృత్తికి గురించి మీరా మాట్లాడేది? మీ మా చెప్పలే? నువ్వున్నావు ఆర్థిక మంత్రి, నువ్వే కదా ఆర్థిక మంత్రివి.